శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 26 తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి ఈ వారం మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే రాశ్యాధిపతి రాశి యందు సంచరిస్తున్నా 11వ స్థానంలో సంచరిస్తున్న జాతకుడికి అనుకూలమైన ఫలితాలు బుధుని యొక్క కారకత్వాల ద్వారా రావడం జరుగుతుంది. సో బుధుడు వ్యాపార కారకుడు, మీడియేటర్ కారకుడు, విద్యా సంబంధించిన విషయాలకి కొత్త టెక్నాలజీకి కారణమవుతుంటాడు. అటువంటి కొత్త టెక్నాలజీలతో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉన్నది. సో అలాగే బుధుడికి చతుర్థాధిపత్యం కూడా ఉండడం వల్ల, చతుర్థాధిపతి లాభస్థితి అవటం వల్ల ఏంటంటే చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే చతుర్థ భావ ఫలితాలు ఏమంటే గృహం, వాహనం, విద్య, సౌఖ్యం ఇవన్నీ కూడా 4వ భావాన్ని చెప్తూ ఉంటాయి. సో మరి ఈ సమయంలో మీరు ఏదైనా గృహం కానీ స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు, ఏదైనా వాహనం లాంటిది కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. అది ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. లేదంటే మీరు స్థిరాస్తి మీద ఏదైనా వ్యాపారం చేస్తున్నా, స్థిరాస్తి అయినా అమ్మకాలు కొనుగోలు చేస్తున్నా, లేదా మీకు విద్యకు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్న, అంటే కొంతమంది విద్య సంబంధించిన స్కూళ్ళు కాలేజీలు రన్ చేస్తుంటారు, మరి కొంతమంది కాలేజీలో సీట్లు ఇప్పిస్తూ ఉంటారు, కోచింగ్ సెంటర్లు, ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీకు తగు విధమైనటువంటి గుర్తింపు, ఆదాయం కూడా బుధుని ద్వారా మరి ఈ వారం అంతా కూడా మీకు లభించే అవకాశం ఉంది. సో అలాగే ఈ వారం మీరు ఏదో ఒక దాంట్లో మాత్రం కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా ఖరీదైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, నగలు కానీ, అలాగే గృహానికి కావాల్సినటువంటి పరికరాలు, గృహ ఉపకరణాలు లాంటివి కొనుక్కునే అవకాశం ఉంది. అంటే స్త్రీల యొక్క కోరిక మీద, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైతే అవసరమైనటువంటి వస్తువులు సమకూరుతాయో అవి సమకూరడం జరుగుతుంది. రవి కూడా 12లో ఉన్నప్పుడు వైద్యపరమైన ఖర్చులు, అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన జిఎస్టీలు కానీ, ట్యాక్సులు కానీ, ఇన్కమ్ ట్యాక్సులు కానీ అటువంటి ఏమన్నా ఉంటే సబ్మిట్ చేయడం కానీ, వాటిని పే చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులైతే వారి యొక్క విద్య కొరకు, ఉన్నత విద్య కొరకు, బుక్స్ కొరకు, కంప్యూటర్లు, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ కొరకు, అలాగే వీళ్ళు పెద్దవారు అయితే వాళ్ళ పిల్లల యొక్క చదువు కొరకు ఎక్కువగా మరి వారంలో ధనాన్ని ఖర్చు చేయడం అవచ్చు, దాన్ని ఇన్వెస్ట్ చేయడం కూడా అనొచ్చు. ఇక మరొక ముఖ్యమైనది ఏంటంటే మరి గురువు 12వ స్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వలన మరి వృత్తిలో మార్పు కొరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అది ఎవరైనా మీ మిత్రుడి సహకారంతోనో, అలాగే కమ్యూనికేషన్ సహకారంతోనో వృత్తిలో మార్పు కొరకు చేయు ప్రయత్నాలు ఈ వారం కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇది దశమ స్థానంలో కుజరాహుల సంచారం కూడా వృత్తిలో కొంత అధిక పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, వేరే వారి వల్ల మీకు వృత్తిలో ఇబ్బందులు ఎదురవచ్చు. ఈ కారణాల వల్ల ఏంటంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి మీద అంతగా మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మరి ఇలా ఈ విధంగా వృత్తి మారే ప్రయత్నం చేస్తే కంపల్సరీగా అది కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అయితే మరి ఇదే మిథున రాశి వారు మీడియా రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీ వంటి వాటిలో ఉన్న వాళ్ళకి కొంతవరకు మీ యొక్క వృత్తి మీద పట్టు సాధించి, అలాగే అది మీ యొక్క ప్రత్యర్థులు, విరోధులు, కాంపిటీటర్స్ మీద కంప్లీట్గా ఆధిపత్యం వహించే అవకాశం ఉంటుంది. మీ యొక్క టెక్నాలజీతో మీరు దాన్ని అధిగమించి కొత్త ఆదాయ వనరులు ఎన్నుకునే మార్గం కూడా ఉన్నది. ఎప్పుడైనా సరే రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ వృత్తిలో మరి కొన్ని రంగాల వారికి చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. కుజుడు కూడా దశమ స్థానంలో దిగ్బలం పొందుతాడు కాబట్టి వృత్తిలో కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంటుంది. అదే కొన్ని రంగాల వారికి చాలా అసహనంగా, ఇబ్బందిగా ఉంటుంది. అంటే వృత్తిలో ఎవడైతే నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తుంటాడో వాడికి కొంతవరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదో సమయానుకూలంగా మారిపోతూ ఏ ఎండ కొడుకు ఏ గుడి పట్టేవాడికి మాత్రం ఖచ్చితంగా వాడికి బాగానే ఉంటుంటుంది అన్నమాట. ఏదైనా నిర్ణయం అన్నది మీ యొక్క ఆలోచన బట్టి ఉంటుంది, మీరు సర్దుకుపోయే స్వభావాన్ని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వార ఫలితాల్లో ఈ వారం ముఖ్యంగా మీకు
శని భగవానుడు కూడా మరి శతభిష నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రానికి మారడం వల్ల ఏంటంటే ఇది కూడా గురువు ప్రభావం శని భగవానుడు కూడా ఇవ్వడం వల్ల ఒక విధంగా ఒక గురు కర్మయోగం లాంటిది ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి వృత్తిపరమైన మార్పులు ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా కొంతవరకు జాతకుడికి అనుకూలంగా వృత్తిపరమైన చేంజెస్ ఈ వారం వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం. అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీలు లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఈ ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.